సెలెక్ట్ చేస్తాను నేను సెలెక్ట్ ఓకే నిల్చోమ్మా. జోనాథన్. ఎందుకు వీళ్ళని సెలెక్ట్ చేసినావు? వీళ్ళిద్దరిని ఎందుకు అటు చేసినావు? ఇటు ఉన్నారు కదా అన్న. అంటే మన షోలో మన స్టూడెంట్స్ కి 2 పిల్లర్ లాగా అటు ఇటు మూలకి. ఇంకా ఇద్దరు మళ్ళీ ఇక్కడ కింద పిల్లర్ ఎల్లో టీషర్ట్ పక్కన మేకప్ వేసుకున్న పిల్లర్. ఇగో నేను వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే వాళ్ళ కనీసం ఒక్క పాట అయినా 4 లైన్లు రావాలి. మైక్ తీసుకోండి, కనీసం ఒక పాట 4 లైన్లు వాడండి. సుధా చెప్పినట్టు మీరు అందరు పోడియంకి వస్తారు. ఫస్ట్ ఎవరు? ఆ ఎల్లో టీషర్ట్ అమ్మాయి లేచింది కాబట్టి ఫస్ట్. ప్రియతమా పలికినది హృదయమే సరిగమా, చిలిపిని వలపులో తెలిసినది వలపులో మధురిమా, చెలి చూపు తాకినా ఉలకవా పలకవా, వలవేసి వేచి చూస్తున్నా దొరకవా. వాట్ అ బ్యూటిఫుల్ వాయిస్, బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు ఇదే పాట మా సుధా వాడుతుంది. పాడు. ఆ పాట రాదని చెప్పక. రెడీ 1 2 3 గో. స్టార్టింగ్ చెప్పవా అన్న? స్టార్టింగ్ సడన్ గా వాడమంటే ఎట్లా అన్నా? అందుకే ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. ఇప్పుడు అందమైన పాట పాడిన ఆ అమ్మాయి నా యాంకర్ గా అవుతుంది, నువ్వు పోడియంకి వెళ్తున్నావు. మైక్ ఇచ్చి చెప్పు. యా నెక్స్ట్ సాంగ్. నిన్నేనా నేను చూస్తుంది, నిన్నేనా అవును. నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా, నీ పిచ్చి గాని రూపంలో కన్నులు. మధ్యలో ఎర్రగడ్డ పోయినావా? అంతేనా పాట? అంతే వస్తుందా ఆడికి? బ్లాక్ అండ్ వైట్ కి అన్నా నాకు పాట రా, నా డాన్స్ చేస్తా. పాట వాడే ఆడికి పోవాలి. నీ ఇష్టమైన పాట. చిన్నప్పుడు లాలి పాట. ఉండిపోరాదే పంజగుట్టకి పోరాదురా. డాన్స్ చేస్తా అన్నాడు కాబట్టి ఆ సాడ్ వర్జన్ కి ఈ అమ్మాయి మోసం చేసిందనే ఫీల్ తోని ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి. ఓకేనా? రా కిందికి రా. మ్యూజిక్ ప్లీజ్. చెప్పుకోలేనే బాధనితోనే దాచుకోలేనే గుండెల్లోనే నిన్నే నమ్మి చేశానే నేరం, కల్లే తెరిచి వెళుతున్న దూరం, ఊపిరి ఆగేలా ప్రాణం పోయేలా ముందే నువ్వు చేసిన మోసమే, గుప్పెట్లో దాచే నిప్పల్లే ఉందే నీతో గడిపిన ఆ కాలమే, కన్నీరంటూ రాకున్నదే బాధే తీరే దారుండదే, మగువకి మరుపంటే ఎంతో తేలికని నిన్నే చూసాకే తెలిసెను నేడే, కాలం చేసే గాయం మానేదాలే లేనే లేదా, నా గుండెల్లో ముల్లే గుచ్చి చంపేసావే నన్నిలా, చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే. అరే మీరు నిజంగానే లవర్సా? ఆ డౌట్ నిజంగానే మోసం చేసిపోయినేమో అని అనిపించింది నాకు. నీ ఫేస్ చూసి వీడి ఫేస్ చూసారు. సూపర్ పాట పాడినావు, సూపర్ డాన్స్ చేసినావు. ఇప్పుడు ఇదే పాట మీద వీడు నువ్వు ఇంకా రెడ్ డ్రెస్ అమ్మాయి. నువ్వు కూడా లవ్ ఫెయిలియర్ చేస్తావా? సచ్చింది గొర్రె పో. చెప్పుకోలేనే బాధ నీతోనే దాచుకోలేనే గుండెల్లోనే.
తర్వాత ఏమవుతుంది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అబ్బాయిలం అందరం ఈ రోజు ప్రతిజ్ఞ చేస్తున్నాం. మైక్ లేప్రా, మైక్ లేప్రా. అబ్బాయిల మందిరం మైక్ లో ఈ రోజు సూపర్ మచ్చి షోలో మేము అబ్బాయిలందరం ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఎంత ప్రేమించిన అమ్మాయినైనా మమ్మల్ని కాదని వెళ్ళిపోయినా మేము మా అమ్మ నాన్నని తలుచుకుంటూ వాళ్ళని బాగా చూసుకుంటూ ప్రాణత్యాగం చెయ్యమని మా తల్లుల మీద ఒట్టేసి చెప్తున్నాం. నలుగురు టాలెంటెడ్ మెంబర్స్ మా పోడియం వరకు వచ్చారు. టీం రవిలో ఎవరు ఉన్నారు? వాట్స్ యువర్ నేమ్? చందు. ఏం చేస్తుంటావు డాన్స్ కాకుండా? డిప్లొమా ఫైనల్ ఇయర్ అన్న. ఫ్యూచర్ లో ఏంటి ప్లాన్స్? యాక్టర్ కావాలని ఉంది. యాక్టర్ కి కావాల్సిన క్వాలిటీస్ లో ఒక క్వాలిటీ నీ దగ్గర ఉంది, అది డాన్స్. దాన్ని డెవలప్ చేసుకో, ముందు నువ్వే వెళ్తావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. మై నేమ్ ఇస్ రమ్య. నాది డిప్లొమా ఫైనల్ ఇయర్ అయిపోయింది. ఓకే, నీకు అబ్బాయిలంటే బాగా చిరాకు అని విన్నాం, అవునా? ఎందుకు నా అబ్బాయిలంటే చిరాకు? ఊరికే అయితే క్యారమ్ బోర్డ్ ఆడుకో, చెస్ ఆడుకో. అబ్బాయిల మీద చిరాకు పడ్డం ఏంటి? మీ డాడీ మీద చిరాకు పడతావా? అయ్యో, డాడీ మీద ఎట్లా చిరాకు పడుతుంది? మీ డాడీ కూడా అబ్బాయే కదా. డాడీ మీద చిరాకు పడు, వేరే అబ్బాయి మీద పడతావు ఎందుకు? మనకి బర్త్ ఇచ్చాడు కదా, ఎట్లా చిరాకు? డాడీ మీకు బర్త్ ఇచ్చాడు, నువ్వు బర్త్ ఇవ్వాలంటే వేరే అబ్బాయి కావాలి కదా. మరి కావాలి కదా. ఏదో 2 ఇన్సిడెంట్లు ఎక్కడో జరిగినాయి అని చెప్పేసి అబ్బాయిల మీద చిరాకు పడడం, లేకపోతే ప్రతి అబ్బాయి ఆ అబ్బాయిలానే ఉంటాడు అనడం తప్పు. అబ్బాయిలు కూడా మంచి మనసు ఉన్న అబ్బాయిలు ఉంటారు, అది గుర్తుపెట్టుకున్నానా? యా. మై నేమ్ ఇస్ నాని అన్న. నాని, ఏడు నుంచి ఏం చేస్తుంటావు? నేను ఇప్పుడు డిగ్రీ 3rd ఇయర్ చేస్తున్నా అండ్ ఫ్యూచర్ లో యాక్టింగ్ ఇంట్రెస్ట్ అన్న నాకు చాలా. నువ్వు కూడా యాక్టర్ అవుతావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. యా, బ్యూటిఫుల్ సింగర్. My name is Divyavani. I'm pursuing my MBA. ఎంబీఏ చేస్తున్నావు, అవసరమా? ఇంత అందంగా ఉన్న మిస్ ఇండియా కాంపిటీషన్ పోతే అక్కడన్నా నీకు వస్తుంది మిస్ ఇండియా. పరిచయాలు అయిపోయాయి, మా ఇందు ఇంకా పూసుకుంటుంది. ఆల్రెడీ దయ్యంలా ఉంటది, ఇంకా పూసుకొని ఏ దయ్యంలాగా వస్తుందో. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా?